మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి. బోర్డు వేసుకోకూడదని ఎక్కడుంది? బోర్డు వేసుకోకూడదని ఎక్కడుంది? మత ప్రచారం చేయకూడదని ఎక్కడుంది? మీరేం చదువుకున్నారు అదే అడుగుతున్నా. తెలుసా ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి అడగని చెప్పండి. ఏం తెలుసు మీకు? రాజ్యాంగం తెలుసా? హక్కులు తెలుసా? పౌర విధులు తెలుసా? ఎందుకు వేసుకున్నాను అడుగుతున్నావు. ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు. ఏం చదువుకున్నాను అడుగుతున్నా. చదువు సంఘం ఉన్నాడు ఎవడు అడిగాడు. ప్రచారం చేయకూడదని ఎవడన్నాడు? చేసుకోవచ్చు, నువ్వు నీ బ్రతరకు చేసుకో, నేను నాకు చేసుకుంటా. అడగడానికి ఎవరు సరిపడు? రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. రావాలంటే నువ్వు పొలిషన్ కి కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం ఉంటే. అర్థమైందా? ఆయన అడుగుతున్నాడు ప్రచారం ఎలా చేస్తున్నాడు అడుగుతున్నాడు. తప్పు కాదు అది. చదువు సంగతి లేకుండా అడిగే ప్రశ్న అది. అందుకే ఏం చదువుతున్నాడు అడుగుతున్నా. ఏందని అడిగితే చదువు సంధ్య లేదు కాబట్టి అడుగుతున్నారు. నిజంగా చదువు ఉన్నవాడు అయితే అడగ నువ్వు. అర్థమైందా? ఆయన ఏంటి అడుగుతాడు? హలో వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడదాం. ఒక్కడు తెలీదు పెద్ద ప్రశ్నలు పొట్ట తిప్పితే అక్షరం కొనదు. పదవర్షాన్ని చేయొచ్చా అంట. పెట్టకూడదని ఎవడన్నాడు? చేయకూడదని ఎవడన్నాడు? నేనే అదే అంటున్నా. అడిగే ముందు ఆ ప్రశ్న అడగచ్చా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? ఇంతలోకి ఆయన వచ్చి ఏదో పెద్ద హడావుడి చేస్తున్నాడు. పక్కన ఇంకొక ఆయన ఎవరు? నచ్చితే నాకు ఇష్టం, లేకపోతే నేను వెళ్ళిపోతా. అది నా ఇష్టం. అది నువ్వు నచ్చినా నచ్చపోయినా నువ్వు అసలు ఏం చేయడానికి లేదు. చదువు వెళ్ళిపోవడమా? నువ్వేం క్వశ్చన్ చేయడానికి లేదు నీకు హక్కు. అది ఏందని అడిగినా అర్థమైందా? అది ఏందని అడిగినా అది ఏంటి చెప్తే అది నా ఇష్టం. అది పొందాలా నచ్చిందా నచ్చలేదు అది నేను మాత్రం నా ఇష్టం. అది ఇప్పుడు ఒంటి మీద టీ షర్ట్ వేసుకున్నావు. ఎందుకు వేసుకున్నావు? నల్లది ఎందుకు వేసుకున్నావు? అదేంటి అని ఎవరిని అడుగుతాడా? ఇప్పుడు బోట్ ఎందుకు వేసుకున్నాను అడిగావు కదా. అది ఏందని అడిగే ముందు నీకు తెలియాలి అడగచ్చా లేదన్నది. నా వ్యక్తిగతం అది. నా వ్యక్తిగతం అది. నువ్వు అడగడానికి అది ఏమని అడిగినా నేను అది ఏమని అడుగుతానో తప్ప మాట్లాడుతున్నాను. ఈ మధ్య ప్రతి ఒడికి అదే ఎక్కువైపోయింది అంటున్నాను నేను. ఏపీఎస్ హోదాం చెప్పాలా? ఏపీఎస్ సరే బాజ్పాలి మళ్ళీ పోదాం. బాజ్పాలి కేసు పోదాం. నువ్వు చెప్పేదాన్ని కాదు నీకు చేతనైతే మిమ్మల్ని ఏమని అడిగినా అది ఏందని అడిగినా ఓకే. మీరేం చెప్పాలి? తెలియకపోతే తెలిపాలి తప్ప ప్రశ్నించద్దు. నీకు తెలిపేలోగా పక్కన ఒక ఆయన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదేంటని అడుగుతున్నాడు. అర్థమైందా? ప్రచారం నువ్వు తెలుసుకో ముందు. మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గల్లీలోనైనా ఏదైనా చేసుకోవచ్చు. అది నువ్వు అడగకూడదు.